10 నిమిషాల ప్రెజెంటేషన్ హైదరాబాద్ తల్లరాతనే మార్చేసింది. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఇదే పవర్ కాంబో అమరావతి కోసం మళ్ళీ కలవబోతుంది. ఇంతకు ఎవరా పవర్ కాంబో అనేగా, అదే ఐటీ దిగ్గజం బిల్ గేట్స్, ఏపీ సీఎం చంద్రబాబు. 1997లో చంద్రబాబు గారు బిల్ గేట్స్ ని కలిసినప్పుడు ఇండియాలో మైక్రోసాఫ్ట్ పెట్టాలి అన్న ఆలోచనే లేదు. చంద్రబాబు గారి విజన్ చూసి 10 నిమిషాలు మీటింగ్ అన్నది కాస్త 40 నిమిషాలకు వెళ్ళింది. దాని రిజల్ట్ అమెరికా బయట మైక్రోసాఫ్ట్ తన మొట్టమొదటి డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. అమరావతిలో 1200 క్యూబిట్స్ సామర్థ్యం గల క్వాంటమ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అనేది ఇండియాలోనే ఒక మైలురాయి. సో ఈ అభివృద్ధిని గమనించిన బిల్ గేట్స్ ఈ నెల 18న ఏపీకి వస్తున్నారు. అయితే ఈసారి బిల్ గేట్స్ టార్గెట్ కేవలం ఐటీ మాత్రమే కాదట. అమరావతిలో దాదాపు 1772 కోట్లతో ఇండియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటింగ్ ఫెసిలిటీ రాబోతుంది. అలాగే వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ బోర్డులో కూడా బిల్ గేట్స్ చేరబోతున్నాడు. ఇవే కాకుండా కుప్పంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన డేటా తీసుకొని వాళ్లకు వైద్య సేవలు అందించేందుకు పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయబోతున్నారు. దీనికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి ఫండింగ్ వస్తుంది. గేట్ ఫౌండేషన్ నిధులతో సంజీవని పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు బిల్ గేట్స్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, శాటిలైట్ల ద్వారా వ్యవసాయ సలహాలు సామాన్య ప్రజలకు అందబోతున్నాయి. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి వస్తున్నాడు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల చూపు మొత్తం రాష్ట్రం మీద పడుతుంది. ఇది ఏపీకి గ్లోబల్ బ్రాండింగ్ ను తెస్తుంది. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ రూపురేఖలు మార్చిన చంద్రబాబు గారు ఇప్పుడు అమరావతి రూపురేఖలు కూడా మార్చబోతున్నారా? బిల్ గేట్స్ ఏపీకి రావడంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి.